ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఇవాళ మనము చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో శ్లోకాలకి వాటి అర్థము మరియు ఆ శ్లోకాలను నిత్యం పఠించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఏ రకంగా ప్రసరింపబడుతుంది అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనం చెప్పుకోబోయేటువంటి నామాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరత్చంద్ర నిబానన. దీన్ని మనము ఓం శాంకరి శ్రీకరి సాధ్వి శరత్చంద్ర నిబాననాయై నమః. అయితే మనం ప్రతి శ్లోకం చేసేటప్పుడు దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. శాంకరి అంటే దాని యొక్క అర్థం ఏంటి? శం అంటే శుభము. కాబట్టి శం సుఖం కరోతి ఇది శాంకరి అంటే సుఖాన్ని శుభాన్ని అందించే, శుభాలని సుఖాలని ఆనందాలని వీటినన్నింటినీ అందించేదే శాంకరి అని అర్థం అనమాట. శం అంటే శుభము అని అర్థం. అంటే ఎవరికైనా సరే శుభం జరగటం లేదండి, శాంకరి నామాన్ని జపించండి. ఓం శాంకరియే నమః. శ్రీకరి, శ్రీ అంటే ఏంటంటే లక్ష్మీదేవి. చూడండి, చాలామందికి నాకు డబ్బు రావట్లేదండి, ధనంతో చాలా ఇబ్బంది పడుతున్నానండి, డబ్బులు ఎప్పుడు వస్తాయండి. ఈ నామాలు జపించండి. అమ్మవారి యొక్క నామములు జపిస్తూ ఉండాలి. ఒకటేంటంటే మనకి పుణ్యము రకరకాల మార్గాల ద్వారా వస్తూ ఉంటుంది. మీరు అన్నదానం చేశారు, లేనట్లేదు ఇంకోరికి ఏదో హెల్ప్ చేశారు, ఈ రకంగా మనకు పుణ్యం పెరుగుతూ ఉంటుంది. కానీ పాపం తొలగాలంటే అమ్మవారి యొక్క నామాలని జపించడం ద్వారానే పాపం తొలగుతుంది. లలితా సహస్రనామాలు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇవి అపౌరుషములు, ఎవరో రచించినటువంటివి కావు. ఇది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి పుణ్యం ఉంది, పాపం కూడా ఉంది. మనకి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కానీ అవి ముందుకు కదలవు. చాలా అవకాశాలు వస్తున్నాయండి, చాలా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందండి కానీ అది జరగలేదండి, చాలా పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయండి, జరగట్లేదండి. బికాజ్ ఆఫ్ పాపపు యొక్క కొండ మనకు అడ్డుపడుతూ ఉంటుంది, ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. ఆపర్చునిటీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ అవి ముందు కదలట్లేదు బికాజ్ ఆఫ్ పాపం. ఈ పాపాలను తొలగించేటువంటి మార్గం అమ్మవారి యొక్క నామాలు, లేదా స్వయంగా మనం ఏదైనా క్షేత్రాలకు వెళ్ళి మన ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా సేవ చేయడము, లేదా సూర్య భగవాను ఆరాధించడం అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి శాంకరి, శుభములు కలగాలి అంటే శాంకరి నామము. శ్రీకరి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే శ్రీకరి. శ్రీ అనగానే ధన ధాన్య విద్యా సంతతి రూపాలన్నీ కూడా అష్టవిధమైనటువంటి లక్ష్ములు ఏవైతే అవన్నీ కూడా శ్రీ. మనం ఎంతసేపు ఏమనుకుంటాము? డబ్బులే అనుకుంటాం. ధనము, ధాన్యము, ఆరోగ్యం కూడా లక్ష్మీదేవితో సమానం. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం లేదు మీకు ఎన్ని డబ్బులున్నా వేస్టే. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నామంటే మనకు లక్ష్మీ అనుగ్రహం ఉందని మనం అర్థం చేసుకోవాలి, కేవలం డబ్బులే కాదు. సో సాధ్వి, సాధ్వి అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఉపాసకులను సర్వకార్యాలను సాధించడానికి అనుగ్రహించేటువంటిది సాధ్వి. శరత్చంద్ర నిబానన, దీని అర్థం ఏమిటి అంటే శరత్కాలములో ఉండేటువంటి చంద్రుడు అద్భుతంగా వెలుగుతూ ఉంటాడు, అటువంటి ముఖము కలిగినటువంటిది అమ్మవారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. శరత్చంద్ర నిబానన అనగానే మీకేమర్థం అవ్వాలి? శరత్కాలంలో చంద్రుడు వెలిగిపోతుంటాడు అద్భుతంగా ఆకాశంలో. అంత వెలుగుతున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో, ఎంతో అందంగా, ఎంతో మనోహరంగా, అంత ముగ్ధ మనోహరంగా అమ్మవారి యొక్క ఫేస్ అంటే ముఖం అంత చక్కగా ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారనుకోండి, మీ ముఖం కూడా వెలిగిపోతుంది. మన ముఖాలు ఎప్పుడు వెలుగుతాయి? మనకన్నీ కూడా శుభాలు జరిగినప్పుడు వెలుగుతాయి. అంటే ఏంటి? శాంకరి అన్ని శుభాలు కలగాలి, డబ్బులు రావాలి, మనల్ని అమ్మవారు ఉపాసకులను కాపాడాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మన ముఖాలు కూడా వెలుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క ముఖాన్ని మనం తలుచుకుంటున్నట్లయితే సర్వసాధారణంగా శుభాలు కలగాలి అంటే జ్యోతిష్శాస్త్ర రీత్యా కూడా ఆరోభావ ఫలితాలు తక్కువగా రావాలి. అంటే రుణరోగ శత్రుభావ ఫలితాలు తక్కువగా వస్తూ పంచమ భావ ఫలితాలు వస్తూ ఉంటే శుభాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీ స్థానం పంచమం, ఉపాసనా స్థానం, మనం అనుకున్నట్టుగా జరగడం. శ్రీకరి, ధనభావ ఫలితాలు బాగా రావాలి. అంటే ఏమవుతుంటుందంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, శాంకరి అనేటువంటి నామము ఆరోభావ ఫలితాలను తగ్గిస్తుంది, రుణరోగ శత్రుభావాలను తగ్గిస్తుంది. శ్రీకరి అనేటువంటిది ధనభావ ఫలితాలను పెంచుతుంది. శ్రీ అంటే ధనం అని చెప్పుకున్నాంగా. అలాగే సాధ్వి భాగ్యభావ ఫలితాలను చక్కగా అందిస్తుంది. ఎందుకు? ఉపాసకులను రక్షిస్తుంది, ఉపాసకుల్ని
తన అనుగ్రహంతో ఏం కావాలో అది అందిస్తూ ఉంటుంది సాధ్వి. శరత్చంద్ర నివారణ, ఇది కూడా రెండవ భావం సంబంధించినటువంటిదే. అంటే ఏంటి, ఎవరైతే ఆ యొక్క అమ్మవారి యొక్క ముఖము శరత్చంద్రుని యొక్క వెలుగు ఎలా వెలుగుతుంటుందో, ఆ శరత్చంద్రుడు అంటే శరత్కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క చందమామ ఎలా అయితే ఆకాశంలో ముగ్ధ మనోహరంగా ఉంటుందో, అమ్మవారి యొక్క ముఖం కూడా అలా ఉందని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారి యొక్క ముఖాలు కూడా వెలుగుతూ ఉంటాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో. శ్రీమాత్రే నమః.